हरि ओम श्री गुरुदेव दत्त अवधूत चिंतन श्री गुरुदेव दत्त దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఈరోజు మనం స్మరించుకునేటువంటి అద్భుతమైన మహాక్షేత్రం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగంతో పాటు సరస్వతి సమేత ఆదిశంకరాచార్య పాదుకలు ఉన్నటువంటి అతి పవిత్రమైన ప్రాంతం మనందరికీ తెలిసిందే. శ్రీశైలంలో దగ్గరలో ఉండేటువంటి హటకేశ్వరంలో కింద పాలధార పంచదారలో ఆదిశంకరాచార్య తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం అన్నమాట. అక్కడ ఆదిశంకరాచార్య తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో కూడా బ్రహ్మసూత్ర శివలింగాలకి చాలా ప్రాముఖ్యత ఉందని తెలియజేయడమే కాకుండా అక్కడ గుడి గురించి తప్పకుండా శివలింగం గురించి ఒకసారి దగ్గరగా చూస్తూ అక్కడ సాధనలు ఎక్కువగా చేసుకోవాలని, మనం వెళ్తున్నటువంటి సాధనా మార్గంలో ఎక్కువ సమయం అక్కడ గడపాలని, శ్లోకం చెప్పడము, పాటలు పాడటము, గుడిని శుభ్రం చేయటము, అక్కడ ధ్యానం చేసుకోవటము, తపస్సు చేసుకోవటము, చుట్టుపక్కల శుభ్రం చేయటము, లేకపోతే ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకి పంచటము, ఇలాంటివి చేయాలని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు మనం శ్రీశైలంలో హటకేశ్వరంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో పూజారి గారి నెంబర్ కూడా ఇస్తాను అనమాట. అందరూ వెళ్ళి పూజలు చేయించుకుంటారని భావిస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఆదిశంకరాచార్య మా దగ్గర సమక్షంలో ఉన్నటువంటి సరస్వతి దేవి కూడా ఉంది. అక్కడ ఆదిశంకరాచార్య పాదుకలు ఉన్నాయి. ఇవాళ ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఈ మందిరాన్ని స్మరించుకోవాలన్న నాకు భావన కలిగిందనమాట. అందరూ తప్పకుండా దర్శించుకుంటారని, అక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది కాబట్టి అతి పవిత్రమైనటువంటి యోగ భూమి అయినటువంటి ఈ ప్రాంతంలో అందరూ తప్పక దర్శించుకుంటారని భావిస్తూ పూజారి గారి నెంబర్ ఇస్తాను. పూజారి గారికి మీరు ఫోన్ చేసి మీరు పూజాది కార్యక్రమాలు అవన్నీ మీరు ముందుగా చెప్పుకొని గోత్రనామాలు తెలియచేసుకుంటే వారు తప్పకుండా మీ పేర పూజ చేయిస్తారని. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో చాలా బ్రహ్మసూత్ర శివలింగాలు కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయన్నమాట. పురాతన మందిరాలన్నీ అవి అన్ని అద్భుతాలు అనమాట. వాటి లిస్ట్ కూడా నేను ఒకసారి మీకు చదవడం జరుగుతుంది. భరద్వాజ మహర్షి ప్రస్తుత బ్రహ్మసూత్ర శివలింగము పులిచింతల ప్రాజెక్టు దగ్గర. రెండవది పురాతన శివలింగము ఇసవదర్శి మార్టూరు మండలము ప్రకాశం జిల్లా. మూడవది శివలింగము పిసపాడు శివాలయము తెనాలి దగ్గర. నాలుగవది కొల్లూరు శివాలయంలో కూడా బ్రహ్మసూత్ర శివలింగం ఉందన్నమాట. భీమవరం పట్టణంలో ఉన్నటువంటి శివాలయం కూడా. అలాగే ఆరవది శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మసూత్ర స్వయంభూ శివలింగం ఉందన్నమాట రాయపూడి దగ్గర. అలాగే పార్నపల్లి అనంతపురం దగ్గర కూడా బ్రహ్మసూత్ర శివలింగం మందిరం ఉందన్నమాట. తర్వాత గుళ్ళపల్లి అనేటువంటి ప్రాంతంలో కూడా ఉంది. తర్వాత బ్రహ్మసూత్రము శివలింగము తిరుపతి ఎల్బీ నగర్ ఎస్వి నగర్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఒకటి ఉందన్నమాట, పురాతనమైంది. తర్వాత బెక్కవోలు అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శివలింగానికి కూడా బ్రహ్మసూత్ర శివలింగం ఉందన్నమాట. అలాగే నిడదవోలు గోలింగేశ్వర స్వామి వారిది ఉంది. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం అనమాట. నర్సాపురంలో కూడా ఉంది. నల్గొండ జిల్లాలో తాపర్తి అనేటువంటి మండలంలో కూడా ఉందన్నమాట. మామిడాల గ్రామంలో కూడా స్వయంభూ శివలింగం ఉందన్నమాట. అలాగే రాఘవపురం శివాలయంలో ఉన్నటువంటి లింగేశ్వర స్వామి కూడా బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ఇలా చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట. నేను కొంత మటుకే సేకరించగలిగాను. మిగతా వారందరికీ స్థానికంగా తెలుసు కాబట్టి మీరు కామెంట్స్ రూపంలో కానీ నాకు తెలియజేసినట్లయితే అవి కూడా మనం ఈసారి బ్రహ్మసూత్ర శివలింగం గురించి తెలియజేసేటప్పుడు నేను తెలియజేస్తాను. ఈరోజు ఆదిశంకరాచార్య తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా మనం ఈ బ్రహ్మసూత్ర శివలింగము సరస్వతి మాత సమక్షంలో ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్య పాదుకలు ఉన్నటువంటి మనకు అతి పవిత్రమైనటువంటి ఆదిశంకరాచార్య క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో పాలధార పంచదార ప్రాంతంలో ఈ అభిషేకాన్ని చూసి తరిద్దాము స్వామివారిది. అంతవరకు సెలవు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. త్వరలో ఇంకొక దత్తక్షేత్రంతో పాటు రోజు ఒకరోజు సాయంత్రం పూట 6 గంటలకు మహనీయుడి జీవిత చరిత్ర కూడా మనం స్మరించుకోవడం జరుగుతుంది. అందరూ తప్పక వింటారని ప్రార్థిస్తూ మీ అందరి రూపంలో ఉంటే దత్తాత్రేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గురుదేవ దత్త.